దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అసలు పరిశుద్ధాత్మ దేవుని గురించి కొన్ని విషయాలు ఈ సమయంలో మనం నేర్చుకుందాం. దేవునికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధాత్మ దేవుడు ఆది నిత్యము నుండి రాబోవు నిత్యం వరకు ఉన్నవాడు. హల్లెలూయా. ఈ బ్యానర్లో చూడవచ్చు మీరు. ఆది నిత్యము, రాబోవు నిత్యము. ఆది నిత్యము నుండి రాబోవు నిత్యం వరకు నిత్యము ఉన్నవాడు. తండ్రి నిత్యము ఉన్నవాడు. కుమారుడైన యేసు నిత్యము ఉన్నవాడు. పరిశుద్ధాత్ముడు కూడా నిత్యము ఉన్నవాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు నిత్యము ఉన్నవాడు. సకల కాలాలలో ఉన్నవారు, సకల యుగాలలో ఉన్నవారు. సకల కాలములు కానీ సకల యుగములు కానీ నిర్మింపబడక మునిపే ఆది యందే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు, త్రియేక దేవుడు ఆది యందే ఉన్నాడు. ఆది యందు ఉన్న దేవుడు రాబోవు నిత్యము వరకు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంకీర్తనలు యెషయా పుస్తకము 40వ అధ్యాయం 28వ వాక్యం చదువుదాం. నీకు తెలియదా, నీవు వినలేదా, భూదిగంతములను సృజించిన యెహోవా, నిత్యుడగు దేవుడు. చాలండి. తండ్రి కోసం ఏం రాయబడ్డదో చూడండి. నీకు తెలియదా, భూదిగంతములను కలుగు చేసిన దేవుడైన యెహోవా నిత్యము ఉన్నవాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అంటే దేవుని కొరకు ఏమి రాయబడ్డదంటే నిత్యము ఉన్నవాడు. దేవునికి స్తోత్రం. ఒకసారి యేసు ప్రభువారు శరీరమును ధరించుకొని ఈ భూమి మీద నివసించుచున్న దినాలు. ఇశ్రాయేలీల ప్రజలు లేక యూదులు వచ్చి యేసు ప్రభుతో మాట్లాడుతూ ఉన్నారు. యేసు ప్రభు వారితో మాట్లాడుతున్న సందర్భంలో, వారు యేసు ప్రభుతో మాట్లాడుతున్న సందర్భంలో యేసు ప్రభు వారు అంటున్నారు, నేను అబ్రహాము కన్నా ముందు ఉన్నవాణ్ణి. వాళ్ళు అంటున్నారు, నీకింకా 50 సంవత్సరాలు రేవు, ఇంకా నీకు 50 సంవత్సరాలు నిండలేదు, నీవు అబ్రహాము కన్నా ముందు ఎలాగుంటావు? అబ్రహాము కొన్ని వేల సంవత్సరాలకు పూర్వము ఆయన భూమి మీద జీవించి పాతి పెట్టబడ్డాడు, సమాధి చేయబడ్డాడు. ఆ సమయంలో నువ్వెలాగున్నావు? ఆ సమయంలో నువ్వెక్కడున్నావు? ఆ సమయంలో నువ్వెప్పుడున్నావు అని అడుగుతూ ఉన్నారు. యోహాను సువార్త 8వ అధ్యాయం 57 నుంచి చదవండి. అందుకు యూదులు నీకింకను 50 సంవత్సరములైనా లేవే, నీవు అబ్రహామును చూచితివా అని ఆయనతో చెప్పగా, యేసు అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అబ్రహాము పుట్టక మునిపే నేను నిశ్చయముగా ఉన్నానని చెప్పుచున్నాను. అందరూ బ్యానర్లో చూడొచ్చు. ఇది జరిగిన సందర్భం ఎక్కడంటే యేసు ప్రభు శరీరధారిగా ఉన్న 5వ యుగంలో జరిగిన సందర్భం.
వారిరువురు మాట్లాడుతున్న సందర్భం ఎప్పుడుదంటే మనసాక్షి కాలంలో అబ్రహాము ఉన్నాడు. అంతకన్నా ముందు అజ్ఞాన కాలం ఉంది, అంతకన్నా ముందు దేవదూతల కాలం ఉంది, అంతకన్నా ముందే దేవదూతలు కూడా కలుగు చేయక మునుపు, భూ దిగంతములు కలుగు చేయక మునుపు, సమస్తమును కలుగు చేయక మునుపు ఎవరు ఉన్నారంటే ప్రభు అయిన యేసు ఉన్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వాక్యం ఏంటంటే, ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. వాక్యం ఏమై ఉందంటే దేవుడై ఉండెను. అంటే వాక్యం ఎప్పటిది? ఇప్పటిది కాదు. వాక్యము ఎప్పటిది? 2000 సంవత్సరాలకు పూర్వమైంది కాదు. యేసు ప్రభు ఎచ్చటివాడు? ఆది యందే ఉన్నవాడు. అంటే తండ్రి నిత్యము ఉన్నాడు, యేసు ప్రభు కూడా నిత్యము ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అదేవిధంగా పరిశుద్ధాత్మను గూర్చి హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 14వ వాక్యం. నిత్యుడగు ఆత్మ ద్వారా చాలండి. ఆత్మదేవుడు కూడా నిత్యము ఉన్నవాడు. అందరు ఎలా చూడండి, తండ్రి నిత్యము ఉన్నవాడే, కుమారుడు నిత్యం ఉన్నవాడే, పరిశుద్ధాత్ముడు నిత్యం ఉన్నవాడే, త్రియేక దేవుడు నిత్యము ఉన్నవాడు. ఇప్పుడు మీరు మనస్సు పెట్టి ఇక్కడి నుంచి వినండి. నిత్యము ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ఈ కృపాకాలములో ఒక మానవునిలో ఉండడానికి ఆయన పరలోకములో నుండి భూమి మీదకు వచ్చాడు.